నెక్స్ట్ మనం చూసినట్లయితే పార్ట్ 7th పంచ్డ్ హోల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 3 క్వశ్చన్స్ ఈ ప్యాటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ ఏం చేసి ఇక్కడ కార్నర్లో ఫోల్డింగ్ చేయమండి. ఏరో ఎలాగ ఇచ్చాడో అలా ఫోల్డింగ్ చేయాలి. ఒక సర్కిల్ ఫామ్లో తీసుకోవాలి. సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ కార్నర్స్లో సపోజ్ ఇక్కడ కార్నర్స్లో నేను ఫోల్డ్ చేస్తాను. వాడు ఇచ్చిన ఏరో బట్టి మనం ఫోల్డింగ్ ఉండాలి. సో చేసిన తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదండి, ఈ సైడ్స్ అనేది రెండింటిని ఈ యారోస్ లోపలికి పట్టమన్నాడు. అందుకోసం నేను ఇక్కడ ఉన్న సైడ్స్ని ఏం చేస్తానంటే లోపల వైపు ట్రయాంగిల్ షేప్లో మనం మడత పెట్టాలి. అందుకోసం నేను ట్రయాంగిల్ షేప్లో అక్కడ ఫోల్డింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్లుగా మనము 2 సైడ్స్ని మనము ఫోల్డ్ చేసాం. ఆపోజిట్గా ఉన్న సర్కిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత వాడు ఏం చేయమన్నాడు, ఇక్కడ మనకి ఈ కార్నర్స్లో ఏం చేయాలి, ఒక ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేయమన్నాడు. మనం ఇదంతా ఇమేజినరీ చేసుకోవాలి ఎగ్జామ్లో. సో ఇక్కడ ఒక తీసాను. తర్వాత నేను ఈ చివరి కార్నర్లో ఈ చివరి ఒకటి నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను అనుకోండి. 2 సైడ్స్ అయిపోయి ఇంకో థర్డ్ సైడ్ అనేది నేను ఇక్కడ ఒకటి కట్ చేశాను. మొత్తం ట్రయాంగిల్ మీద 3 సైడ్స్ ఉన్నాయి. 3 సైడ్స్ కట్ చేశాను. తర్వాత ఏం చేయమన్నాడు, మిడిల్లో కూడా ఒక హోల్ చేయమన్నాడు. మిడిల్లో ఒక హోల్ చేయాలి. మళ్ళీ చిన్న కన్నం పెట్టాలి. చేస్తే మనము ఎలాగ వస్తుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. సో చిన్నది చేశాను, మిడిల్లో చేశాను. మనం ఒకవేళ దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే మనకి ఎలాంటి ఇవి వస్తాయి అనేది మనము చూడాలి, హోల్స్ అనేవి. సో ఇక్కడ మనము ఓపెన్ చేస్తే దీన్ని నేను ఓపెన్ చేశానంటే చూడండి, కొద్దిగా డిస్టెన్స్ చేశాను. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ హోల్, సెకండ్ హోల్, థర్డ్ హోల్ మ్యాక్సిమం దగ్గరగా రావడం జరిగాయి. ఈ హోల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయా మీకు? ఇదిగో చూడండి, ఫస్ట్ హోల్ 1 2 3 4 ఈ హోల్ అని కొంచెం అక్కడ ఉండాలి, కొంచెం కట్ చేసే దానిలో. సో ఇమేజినరీ చేసుకో. ఈ 4 హోల్స్ ఎక్కడ దగ్గర ఉన్నాయో చూడండి. దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ దగ్గరగా ఉన్నాయి, ఇది చాలా దూరంగా ఉన్నాయి, ఇవి వేరుగా ఉన్నాయి, ఈ ట్రయాంగిల్ షేప్ రివర్స్లో ఉన్నాయి, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో దేర్ఫోర్ ఏంటంటే మనము ఏ అనేది ఏంటంటే మనం చేసిన దాని ప్రకారం ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా ఇమేజినరీ చేయాలి. సెకండ్ మనం చూసినట్లయితే ఒక పేపర్ తీసుకోమన్నాడు. పేపర్ని ఒక పేపర్ నేను తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇదిగా ఒక పేపర్ తీసుకున్నాను. తీసుకుంటే దాన్ని ఆఫ్ చేయమన్నాడు. ఇక్కడ ఏరా చూడండి, ఇక్కడ ఆఫ్ చేయమన్నాడు. నేను ఇక్కడ సగం మడత పెట్టాను. హాఫ్ ఆఫ్ ద పేపర్ ఫోల్డ్ చేస్తాను. హారో పైకి చేయమన్నాడు ఇక్కడ పైకి చేస్తాను. తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా యాక్చువల్ ఇక్కడ డాట్స్ ఇవ్వాలి. మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చాడు. ఆ ఫోల్డింగ్ మళ్ళీ ఏం చేస్తాను, నేను మడత పెట్టాడు పైకి. ఆడు యారో ఎటుపక్క ఇస్తే అటే మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక యారో ఇటుపక్క ఇచ్చాడు, ఈ సైడ్ ఇచ్చాడు. ఇది మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు దీని నుంచి ఇటు సైడ్ ఇచ్చాడు, ఇటు సైడ్ మడత పెట్టాలి. అక్కడ కూడా చిన్న డాట్స్ ఇవ్వాలి యాక్చువల్గా. సో దాన్ని మళ్ళీ నేను ఇలాగా మడత పెట్టాను. మడత పెట్టిన తర్వాత ఏం చేయమన్నాడు, దానికి ఇక్కడ 2 హోల్స్ అనేది పేపర్కి పెట్టమన్నాడు. 2 హోల్స్ అనేది నేను ఇక్కడ పెట్టడం జరుగుతుంది. గట్టిగా ఉంది ఇది, రైట్. 1 చేశాను. తర్వాత ఇంకొకటి నేను చేస్తున్నాను. సో సిజర్ ఏదంటే పర్వాలేదు. ఇదంతా మనం అక్కడ పేపర్లో ఎగ్జామ్లో మనమే మైండ్లో ఇలా వస్తుందని ఊహించుకోవాలి. ఎప్పుడు తెలుస్తుంది, ఎక్కువగా ఇలా మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటే మనకు మ్యాక్సిమం ఈ ఫిగర్ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది, ఇమేజినరీ వస్తుంది. నేను కొద్దిగా ఇలా చేశాను చూడండి. ఇంకా చిన్న కట్ చేయాలి. సో ఇలా నేను కొంచెం ఇంకా కట్ చేస్తే బాగుంటుంది. ఇలా కట్ చేసాను. కొంచెం కొత్త ఆకారం కరెక్ట్గా లేదు కానీ సో రౌండ్గా కట్ చేయాలి. సపోజ్ ఇలా చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయాలి. ఫోల్డింగ్ని ఓపెన్ చేస్తే ఏంటంటే మ్యాక్సిమం ఇలా వచ్చింది పేపర్. చూడండి, ఫస్ట్ లైన్లో 4, సెకండ్ లైన్లో 4, థర్డ్ లైన్లో 4, ఫోర్త్ లైన్లో 4 వచ్చాయి. ఇలా 1 2 3 4 ఇలా మనకి రావడం జరిగింది. సో దేర్ఫోర్ మనకి ఇలా ఫస్ట్ లైన్లో 4, సెకండ్ లైన్ 4, థర్డ్ లైన్లో 4, ఫోర్త్ లైన్లో 4 వచ్చేటట్టు ఆప్షన్ ఏది ఉందో చూడాలి.
సో ఇక్కడ చూడండి కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్లో చూసినట్లయితే 1 2 3 4 4 4 ఉన్నాయి. ఎందుకంటే అలా వస్తే ఫస్ట్ మడత పెట్టాము అవి ఒక 4 వస్తాయి, సెకండ్ మడత పెట్టాము మళ్ళీ 4 వస్తాయి, థర్డ్ మడత పెట్టాము దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ 2 టైమ్స్ ఇక్కడ మడత పెట్టడం వల్ల సేమ్ దాన్ని 2 టైమ్స్ వస్తాయి. అంటే మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే మనకి 16 డాట్స్ వస్తాయి. సో అందుకోసం ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో మనం ఆల్రెడీ చూసాం కదా, ఇదంతా మన మైండ్లో ఎప్పుడు మనకు తెలుస్తుంది, ఇది చేయకుండా ఎప్పుడు వస్తుంది అంటే మెమరీలో ఎక్కువగా ఉంటుంది ఖాళీ ఉండేటప్పుడు మనకి మైండ్ వర్క్ చేయలేనప్పుడు టైం పాస్ కోసం ఇట్లా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటే మైండ్కి కూడా హ్యాపీగా రిలీఫ్ అనిపిస్తుంటుంది.